సేతుపతి వచ్చాడా? ప్రెసెంట్ సార్. నా మనవడు షబ్బీర్ భాయ్, ప్రసాద్ బాబు, ఊటం గురునాథాచార్యులు, కావేరి కిషోర్, బిఎస్కే, కావేరి గణేష్, బహిర్భూమి లోకేష్, మొత్తం మీద సింహపురి ఫైటర్ కిష్టన్న, అందరూ షూట్ లొకేషన్స్కి వచ్చారండి. డైరెక్టర్ గారు, డిఓపి గారు పర్యవేక్షణలో ఉన్నారు, షూట్ లొకేషన్ చూస్తూ ఉన్నారు, సీన్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. టైగర్ హంటింగ్లో ఉన్నాడు. ఈరోజు దీంట్లో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? బాగుందండి, బాగా ఉంది. మంచి లొకేషన్కి వచ్చాము. పెన్నా నదిలో అంత సూపర్ గా ఉంది లొకేషన్. ఫైట్ సీన్ జరగబోతుంది. మీరు దగ్గరగా 15 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు కృష్ణ, చేస్తున్నారు కదా. ఎన్నాళ్ళ నుంచి మీరు సిన్సియర్గా చేస్తా ఉన్నారు? 4 ఏళ్ళ నుంచి చేస్తాం. 4 years నుంచి. ఓకే, ఆల్ ద బెస్ట్. మీకు 2025లో మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. 10 దాకా చేసిండే. ఇప్పుడు మీరు టైగర్లో యాక్ట్ చేస్తున్నారు కదా, టైగర్ దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? టైగర్ అంటే టైగర్ పులి, పులిలో హీరో విలను, మిత్ర బృందం. ఆ స్టోరీ అయితే ఇప్పుడు ఒకటి కాదు, అది రహస్యమైనటువంటి ఒక మంచి ఘాట్ అయినటువంటి సినిమా. అందువల్ల ఆ ఘాట్ సినిమాల్లో పేలితేనే వైలెంట్ గా ఉంటుంది. ఓకే, నువ్వు సినిమాలో రావడానికి కారణం ఎవరు? నేను బహిర్భూమి పోయినా, అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ సినిమా తీస్తున్నారు, డప్పు బేరి ఇరవన్ అని. అక్కడ చూసి నన్ను తగులుకుని అప్పటి నుంచి ఈ రంగు గుడ్డలు నన్ను వదలటం లేదు. ఓకే, 2025 మీకు మంచి పాత్రలు మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ బకాసుర కిషోర్, మీరు ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నారు? ఏంది? 6 సినిమాలు చేస్తున్నాను. 6 చేస్తున్నారు. ఇది టైగర్ అని మూవీలో చేస్తున్నాను. హీరో ఫాలోవర్స్ గా చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ పెన్నా నది లొకేషన్ లో ఉన్నాం. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే కిషోర్, మీకు ఆల్ ద బెస్ట్. 2025లో మంచి పాత్రలతో రావాలి మనస్ఫూర్తి. గణేష్, ఎన్ని చిత్రాల్లో చేస్తున్నావు? నీ పరిస్థితి ఏంటి? 3 చిత్రాల్లో చేస్తున్నాను సార్. చేసింది కానీ సంతోషంగానే ఉన్నాను సార్. ఇంకా మీద కూడా మంచి అవకాశాలు రావాలని ఎదురు చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనవడు, నీ ముఖ చిత్రం ఒకసారి చూపించావు. నువ్వు ఎన్ని చిత్రాలు యాక్ట్ చేస్తున్నావు? నేను 3 సినిమాల్లో చేస్తున్నానండి. షార్ట్ ఫిలింలో ఒక 70 దాకా చేస్తున్నాను. 70 దాకా? అదే చూస్తూ ఉంటాం చిన్నగా. ఓకే. అదేది షార్ట్ ఫిలింలో మీరు చేసేది? ఛానల్ పేరు కామెడీ మహారాజ్ తెలుగు. దాంట్లో డాక్టర్ మీరావుద్దీనే కదా? మీరావుద్దీన్ గారి డైరెక్షన్లో చేస్తాం. నెక్స్ట్ పిఎస్కే, చాలా సీనియర్ నటుడు అండి. చిత్రరంగాన్ని ఇంట్రెస్ట్తో ఆయన దగ్గర 20 years పైనే, 22 years ఇండస్ట్రీలో ఎన్నో మంచి చిత్రాల్లో మంచి క్యారెక్టర్లు చేశారండి. కిషోర్ అన్న ఒక మంచి సందేశం. నా సినీ ప్రయాణం అది పక్కన నరసింహకొండ మీద మొదలైంది. వెరీ గుడ్. వెంకటేష్ నుంచి డైరెక్టర్ కరుణాకరు, గౌస్బాయి వల్ల ఈ దీంట్లోకి వచ్చాను. అప్పుడు షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నాను. సినిమాల్లోకి రావడానికి మెయిన్ కారణం బన్నీ బాబు, డిఓపి నాగేంద్ర బన్నీ. మనగాళ్ళు ఒక ఛాన్స్ ఇప్పించాడు. దాని తర్వాత నేను తిరిగి చూసుకోలేదు. అన్ని సినిమాలు చేసాము, కానీ ఒక్క సినిమాకి కూడా పేమెంట్లు తీసుకున్న దాఖలు లేవు. సరే, 2025 నుంచి మీకు పేమెంట్లతో కూడిన పాత్రలు వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ప్రసాద్ బాబు, నీ ముఖ చిత్రాన్ని చూపిస్తున్నావు. నీ పరిస్థితి ఏంది? నేను ఇప్పుడే కొత్తగా ఈ 2024లో మొదలుపెట్టాము. ఎన్సీఏ సహకారంతో మిత్రులు ప్రశాంత్ రెడ్డి మరియు భానుప్రకాష్, కిషోర్, ఇలాంటి ముఖ్యులందరూ సహకారంతో కొత్తగా సినిమా రంగంలోకి నటించాలని చూస్తున్నాను. చిన్న అవకాశాలు వస్తున్నాయి.
ట్రై చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ప్రసాద్ బాబు. 2025లో మీకు మరిన్ని అవకాశాలు రావాలి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి మనం లొకేషన్లో ఒకసారి చూద్దాం. పట్టుకున్నాం నన్ను. మళ్ళీ ధర్మం చెప్పు. రెడీ. హాయ్ అండి, ఈరోజు టైగర్ షూటింగ్ నిమిత్తం మంచి లొకేషన్స్కి వచ్చాం. మొత్తం మిత్ర బృందం దగ్గర ఉన్నారంతా ఒక 10 మెంబర్స్ పైన ఉన్నారు. ఈరోజు షూటింగ్ మంచిగా చేసుకొని దాని అవుట్పుట్ కూడా బాగా వస్తాం.